నీకు ఆధ్యాత్మిక శక్తి లోపించిందా? అనేక మంది క్రైస్తవ నాయకుల రికార్డుల మీద శక్తి లోపించింది అన్న ముద్ర వేయవచ్చు. ఎందుకు అనేక మంది పరిచారకులు, విశ్వాస నాయకులు వారి నాయకత్వములో ఏదో లోపించిందన్న అస్పష్టమైన అవిరామ భావముతో ఉంటున్నారు? వాళ్లకు చాలినంత తరిపిది ఉంది, కావలసిన సిద్ధపాటు చేసుకుంటారు. వాళ్ళు విశ్వాసంతో కష్టపడి పనిచేస్తారు. కానీ అదంతా మానవ శక్తి మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. తర్ఫీదు మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆ తర్ఫీదు వల్ల ఏమి వనగూడుతుందో దాన్నే నువ్వు సాధించగలుగుతావు. నిపుణత మీద, కష్టపడి పనిచేయడం మీద నీవు ఆధారపడితే నిపుణత, కష్టపడి నమ్మకంగా చేసే పని ఫలితాన్ని నీవు సాధించగలుగుతావు. సభల మీద నీవు ఆధారపడితే సభలు చేయగలిగిన దాన్ని నీవు పొందగలుగుతావు. కానీ నీవు దేవుని మీద ఆధారపడ్డప్పుడు అది దేవుడు చేయగలిగిన దాన్ని నీవు పొందుకుంటావు. ఎంత గొప్ప విషయం కదా! మనం దేవుని మీద ఆధారపడాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు మనం ఉత్తమమైన దాన్ని చేయడానికి ఇష్టపడాలి. కానీ దేవుని కార్యము మానవ ఉత్తమత్వము కంటే ఎక్కువ కోరుతుంది. మన మానవ ఉత్తమతకు దేవుడు ఎప్పుడు తన పారలౌకిక స్పర్శను అనుగ్రహిస్తాడు. ఆయన తోటి పనివారిగా ఉండడానికి మనము చెయ్యాలని దేవుడు పిలిచిన ఆ పని సహకారంతో కూడిన పని. మన వంతు మానవ వ్యక్తిత్వము, మానవ ప్రయత్నము వీలైనంత ఉత్తమంగా అందించడము అన్నమాట. దేవుడైతే తన వంతు పూర్తి ఆమోగత శక్తితో పరిశుద్ధాత్మను మనకు అందిస్తాడు. ఆత్మచేత సమర్థవంతం చేయబడడం కన్నా మానవ ప్రయత్నాల మీద బాగా తర్ఫీదు పొంది సమర్థవంతులుగా చేయబడాలని ప్రయత్నించే అపాయములో మనం ఉన్నాము. ఆత్మ అభిషేకము కన్నా ఎక్కువ నిపుణత, ఎక్కువ అనుభవము కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. మన నాయకత్వ నిపుణతలో, పరిపాలనలో నేర్పరితనము కలిగిన వారముగా తర్ఫీదు పొందవచ్చును. కానీ అభిషేకించబడి శక్తివంతము చేయబడ్డానికి మనము తర్ఫీదు పొందలేము. ఇవి దేవుడే జత చేసేవి. అంటే మనము నాయకత్వంలో, నిపుణతలో కానీ లేదంటే మన యొక్క తర్ఫీదు మీద కానీ ఆధారపడ్డప్పుడు మనము నిజముగా సమర్థవంతముగా దేవుని యొక్క సేవ చేయలేము. మనము నిజముగా ఆత్మచేత నడిపించబడ్డప్పుడు సమర్థవంతమైన సేవ చేస్తాము. బహుశా క్రైస్తవ నాయకత్వంలో, పరిచర్యలో దైవిక అనుగ్రహము, ఆత్మశక్తి మంతులముగా చేయడము గొప్ప లోటని చెప్పవచ్చు. మనము దేవుని పనిని పేరుకు మాత్రం ఆయన మీద ఆధారపడి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ వాస్తవానికి మనము దేవుని పనిని ప్రాథమికంగా మన మీద, మన యొక్క తర్ఫీదు మీద అనగా ట్రైనింగ్ మీద, మన వ్యక్తిత్వాలు, మన గత అనుభవాలు, మన జ్ఞానము, మన నమ్మకమైన ప్రయత్నాల మీద ఆధారపడి చేస్తున్నాము కాదా? నీ నాయకత్వములో మహా గొప్ప మార్పు నీవు నిత్యం దేవుని శక్తిని అనుభవించడం ద్వారా కలుగుతుంది. ఒక్కసారి నీవు దాన్ని పొంది అది నీలో కలుగజేసే తేడాను అనుభవించగలిగితే అది లేకుండా ఇక నీవు పరిచర్య చేయడానికి ఇష్టపడవు. మొదటిగా ఆయన్ను నీవు ఆహ్వానించి ఆయన ఆత్మ వస్త్రాన్ని మొట్టమొదట ధరించాలి. ఈ వాక్యాన్ని మనము లూకా సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. కానీ ఆయనలో ప్రతిరోజు నూతనపరచబడ్డాన్ని కూడా నీవు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. పౌలు కొరింథీయులకు అడిగిన రీతిగా నీ గురించి కూడా అడిగించుకోబోకు. మీరింత అవివేకులైతిరా అన్నాడు పౌలు గారు కొరింథీయులను చూసి.
మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణడానికి ప్రయత్నిస్తున్నారా? గలతీ పత్రిక 3:3 మానవ ప్రయత్నం అనేది నీ ఎడల దేవుని చిత్తము, కానీ నీ ప్రయత్నంలో నీవు ఆత్మ ద్వారా శక్తివంతము చేయబడ్డము ఆయన చిత్తము. నీవు జీవించి ఆయన కొరకు బలంగా సేవ చేయడానికి విస్తారంగా పరిశుద్ధాత్మ సన్నిధిని, ఆయన శక్తిని నీవు వీలు కలిగి ఉండాలి. నీకు ఆయన శక్తి అవసరం. నీ సొంత ప్రయత్నాలు ఆధారాల మీద విపరీతంగా ఆధారపడిపోవడాన్ని ఆయన ఎప్పుడూ ఎదురు చూడడు. అపోస్తలులు, మొదటి శిష్యులు కూడా ఈ విధంగా చేయడాన్ని ఆయన కోరలేదు. ఆయన యేసుక్రీస్తు ఆరోహణమైన వెంటనే వాళ్ళు సువార్త ప్రకటనను, పరిచర్యను ప్రారంభించవద్దని యేసయ్య తన యొక్క నియమించినటువంటి నాయకులకు ఎందుకు చెప్పాడు? వారు ఆయనతో 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఆయన వాళ్లకు జాగ్రత్తగా తర్ఫీదునిచ్చాడు. ఆయనకు ప్రతినిధిగా ఉండి ఆయన ఉపదేశాన్ని ప్రకటించమని ఆయన వారికి అధికారం ఇచ్చి ఉండలేదా? ఆయన పేరు మీద దయ్యాలను వదలగొట్టమని ఆయన వారికి అధికారం ఇవ్వలేదా? దేవుడు వారిని ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి ఆయన వారి ఎడల సంతోషించలేదా? లూకా సువార్త 10:15-21 చదివితే మనకి విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ జీవిత కాలపు పనికి ఆత్మ ద్వారా ప్రత్యేకంగా శక్తిమంతులుగా, సమర్థవంతులుగా చేయబడము చాలా ప్రాముఖ్యమైన విషయము. యెరూషలేము వదిలి మీ పనిని ప్రారంభించవద్దు అని యేసయ్య ఆజ్ఞాపించినాడు. అంటే ఇప్పుడే వెంటనే నా కొరకు అవిరామంగా పని చేయవద్దు. ఆత్మ నిన్ను శక్తిమంతము చేయడానికి ఎదురుచూడు అన్నాడు. నీ పరిచర్యలో ఆత్మకు మొదటి స్థానం ఇవ్వు. అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో ఇదే మాటను అక్కడ శిష్యులతో ప్రస్తావించినాడు యేసయ్య. ఈ పాఠం మనము పదే నేర్చుకోవాల్సింది. ఆయన తన ఉపదేశాన్ని ఆయన ప్రజల కొరకు దేవుడు బతిమాలాడాడు. ఆ తర్వాత ఆరాధనలో అక్కరతో ప్రార్థించి ఆయన సన్నిధిని జాగ్రత్తగా వెతుకు. నీ ఏ విధంగా అయినా నడిపించి పరిచర్య చేయడానికి నీపై దేవుని ప్రత్యేక అభిషేకము కోసం ప్రార్థించు. పస్తులుండు, నమ్మకముంచు. ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, ఆయనపై నమ్మకం ఉంచాలి. అలాగైతేనే మనకు అభిషేకం అనేది వస్తుంది. మొదట నీవి ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికను ప్రభువా దీవించు అని దేవుని అడుగు. నీ ప్రణాళికలను దేవుని దగ్గర నుండి మాత్రమే పొందు. నీవు మొదట సిద్ధపడి నీ సిద్ధపాటును దీవించమని దేవుణ్ణి అడుగు. మొట్టమొదట నిన్ను సిద్ధపరచమని దేవుణ్ణి అడుగు. ఒక్క సెకను ప్రార్థనలో నిన్ను నడిపించమని దేవుని అడగవద్దు. కానీ దేవుని ముఖదర్శనము చేసుకోవడానికి కాస్త సమయం తీసుకో. ఆ తర్వాత ఆయన పేరిట నీవు పరిచర్య చేస్తున్నప్పుడు నిన్ను అభిషేకించి శక్తివంతం చేయమని దేవుని అడుగు. ప్రత్యేక వ్యక్తులు ప్రత్యేక సందర్భాల్లో తాము ఆరాధన నడిపించి వారితో మాట్లాడి పాడకముందే దేవుని ఆశీర్వాదాలను తమ హృదయాల్లో పొందినవారు వాళ్ళు పరిచర్య చేసే వారి మీద ఆత్మ దిగిరావడాన్ని గమనించగలరు. వాళ్ళ సొంత సామర్థ్యంతో పైనుండి తాజా అభిషేకం అంటూ లేకుండా ఉండేవారు. ఓ చక్కటి ఉపదేశమో పాటో లేక పరిచర్యో చేయగలరు, కానీ ఆత్మ సంబంధంగా ఏదైతే అది బీడువారినట్టు ఉంటుంది. అధిక క్రైస్తవ ఆరాధనలో బీడు వారిపోవడము ఓ ఆగని విషాదంగా తయారైపోయింది. అధిక క్రైస్తవ ఆరాధనలో ఈ అభిషేకము లేదు. జస్ట్ వాళ్ళు పాటలు పాడడం,
ఉపదేశం చెప్పడము, వెళ్ళిపోవడం. దేవుని యొక్క అభిషేకము లేదు. ఒక ఆగని విషాదంగా ఇది తయారైపోయింది. ఆ ఆరాధన మేధస్సును కదిలించేదిగా, ఉద్రేకాలతో కదిలిపోయేదిగా, మనుషుల దగ్గర నుండి స్తోత్ర వచనాలు పొందదగినదిగా ఉండవచ్చును కానీ నిలిచి ఉండే ఆత్మ సంబంధ ఫలితాలైతే చాలా చాలా తక్కువగా ఉంటాయి. మన సంఘ ఆరాధన అన్ని విధాలైన కార్యకలాపాలు మన ఆత్మ సంబంధ సిద్ధపాటును మించినదై ఉంటాయి. ఒక విధంగా శ్రద్ధతో కూడిన హృదయ సిద్ధపాటుతో వాళ్ళపై దేవుని తాజా స్పర్శదాయక జ్ఞానంతో పరిచర్య చేసేవాళ్ళు చక్కటి స్వీకరించదగ్గ పరిచర్య చేయగలరు. కానీ వాళ్ళ పరిచర్య మీద లేక నాయకత్వం మీద దైవిక శక్తి జత కలిసి ఉంటుంది. వినేవారు చెప్పబడిన విషయాలు, సంగీతము, సందేశము లేక ఏ విధమైన నాయకత్వ కార్యకలాపాల్లోనైనా దేవుని స్పర్శను అనుభవించగలరు. దేవుని తాకుదలను గుర్తించి వాళ్ళింకా చురుగ్గా స్వీకరించదగిన విధంగా ఆత్మచేత ఎక్కువగా కదిలించబడేవారై నిలిచి ఉండే ఆత్మ మేలులను అనుభవించగలరు. ఈరోజు నీవు ఓ వ్యక్తికి ఆలోచన చెప్పే సమయంలో ఉండే దేవుని ప్రత్యేక తాకుదల ఇదే విధంగా మరుసటి దినం కూడా ఉంటుందన్న భరోసా లేదు. నీవు ఆరాధనలో బలంగా అభిషేకించబడి ఉండినప్పటికీ రెండవసారి ఇదే విధమైన అనుభవం ఉంటుందని నిక్కచ్చిగా చెప్పలేము. నీవెంతగా ఆకలిగొని ఆయన సహాయాన్ని వెతుకుతున్న దానితో పని లేకుండా నీవు చేసే దానంతటిని ఆశీర్వదించడానికి నీవేమీ దేవుని ముద్దుబిడ్డవు కావు. దేవుడు నిన్ను శక్తిమంతము చేయడాన్ని తేలికగా తీసుకోకు. క్రైస్తవ జీవితము విశ్వాసం మీద ఆధారపడిన జీవితము. క్రైస్తవ పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య కొరకు మనం ప్రతిరోజు ప్రార్థనతో విశ్వాసముతో చేసే పరిచర్య. ఆత్మీయంగా అహంభావి అయిన ఓ వ్యక్తి నడిపించడంలో దైవిక సామర్థ్యత లేకుండా శక్తివంతము చేయబడకుండా తన దినాలను గంటలను గడిపేస్తాడు. మనము దైవిక స్పర్శను అలవోకగా పైకి అడుగుతాము కాబట్టి మనపై దేవుని స్పర్శను అస్సలు అనుభవించము. దేవుడు మన ప్రయత్నాలను ఉద్దేశాలను ఆశీర్వదిస్తే చాలా బాగుంటుందని మనం అనుకుంటుంటాం. అలా కాకపోతే మనం తరచూ చేసే పద్ధతిలోనే విషయాలను మన శక్తితో చేయడంతో సంతృప్తి పడిపోతుంటాం. మన ప్రయత్నాల్లో దేవుని ప్రమేయమంటూ లేకుండా మెచ్చుకోదగ్గ విధంగా మన పనులు చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తాము. దేవుడు మనల్ని శక్తిమంతులుగా చేయడం కంటే మానవ విజయము వైపే మొగ్గు చూపిస్తాము. వాస్తవానికి పరిశుద్ధాత్మ ఇవ్వగలిగిన అదనపు శక్తిని మనం ఎంత అరుదుగా అనుభవిస్తామంటే మన పరిచర్య కొరకు దేవుడు ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని మనం అసలు అర్థం చేసుకోలేము. అది మతోన్మాదమునకు దారితీస్తుందని మనం భయపడతాము. అది జరగకుండుగాక. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి మీదికి దేవుడు బలంగా వచ్చినప్పుడు కూడి ఉన్నవారు వాళ్ళ కుర్చీలను స్తంభాలను ఎంత గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉన్న పాటున నరకములోనికి అని భయపడేంతగా ఉన్నప్పుడు ఎడ్వర్డ్స్ గారు అనగా జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ముందుకు వెనక్కు తిరుగుతూ ఉపదేశం చేశారా? అలా చేయనే లేదు. ఆయన తన ఉపదేశాన్ని తనకు 10 అంగుళాల దూరంలో ఉన్న కాగితాన్ని తన హ్రస్వ దృష్టిని బట్టి దగ్గరగా చదువుతూ సంభాషణ స్వరముతో మాట్లాడడం ప్రారంభించాడు. మానవ ఉద్రేకము లేక పెద్ద స్వరము ఆత్మశక్తితో సమానము కాదు. మానవ ఉద్రేకము లేదా పెద్ద స్వరము ఆత్మశక్తితో సమానము కాదు. పెద్ద వాగ్దాటితో కూడిన ప్రసంగము కన్నా ఒక నిశ్శబ్దమైన ఉద్రేకాలు లేని ఆత్మశక్తి చేత సమర్థవంతము చేయబడిన ప్రసంగము గొప్ప ఆత్మీయ ఫలితాలను
చూపించగలదు. మనంతట మనమే దేవుని ప్రసంగమునకు లోబడిపోయి లోపల పరిశుద్ధాత్మ కార్యాన్ని పూర్తి నిశ్శబ్దంతోనో లేక లోతైన ఉద్రేకాలతోనో అనుభవించగలిగితే అప్పుడే మనం మాట్లాడినా, పాడినా, నడిపించినా కూడి ఉన్నవారు ఆత్మచేత పట్టుబడతారు. మన అంతరంగాల్లో నుండి జీవజల ప్రవాహాలు ప్రవహించాలని యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 7:38లో. జీవజల ప్రవాహాలు అనగా ఆత్మ అని యోహాను చెప్తా ఉన్నాడు యోహాను సువార్తలో. మనలోనే విస్తారమైన ఆత్మ ప్రవాహం ఉంటే అప్పుడే ఇలాంటి జీవాన్ని ప్రసాదించే ప్రవాహాలు బయటికి ప్రవహించగలవు. సామాన్యంగా అర్థమయ్యేలా చెప్పాలంటే లోపటికి ప్రవాహం లేకపోతే వెలుపటికి ఉండదన్నమాట. ఎడారిమయ జీవితాన్ని వాళ్ళ హృదయాల్లో అనుభవించే క్రైస్తవ నాయకులు బయటికి ప్రవహించే జీవజల ప్రవాహాల అనుభవాన్ని కలిగి ఉండరు. పరిశుద్ధాత్మలో సగటు అనుభవములో జీవించడము ఇతరులకు ప్రవహించే ఆశీర్వాద ప్రవాహాన్ని ఇవ్వలేనిది. నీ వ్యక్తిత్వము ద్వారా మాత్రమే ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి. ఇలాంటి ఆశీర్వాద ప్రవాహాలు నీ జీవితం నుండి ప్రవహిస్తున్నాయా? నీవు ఆశీర్వదించబడిన దానికి మించి నీవు ఇతరులకు ఆశీర్వదించలేవు. నీ జీవితము, నీ పరిచర్యలో ఆత్మశక్తి లోటుగా ఉందని భావిస్తే ఆయన సమాధానం కోసం దేవుని వైపుకు చూడాలని ఎందుకు తీర్మానించుకోకూడదు? దేవునిలో శక్తికి కొదవలేదు. మోషే మీదుంచిన రీతిగా 70 మంది ఇశ్రాయేలీయుల మీద దేవుడు తన పరిశుద్ధాత్మనుంచినప్పుడు మోషే ఈ విధంగా అన్నాడు, నా నిమిత్తము నీకు రోషం వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనెను. సంఖ్యాకాండము 11:29 ఈ మాట చూస్తాం. దేవుడు తన బిడ్డలందరికీ, మరి ప్రత్యేకించి సమస్త క్రైస్తవ నాయకత్వానికి తన పరిశుద్ధాత్మను విస్తారంగా ఇవ్వాలని కోరుతున్నాడు. దేవుడు నీకు ఇవ్వాలని మహా ఆశగా ఎదురు చూసే రీతిగా ఆయన ఆత్మ సన్నిధి నీ కొరకు కూడా నీవు కూడా ఆశిస్తున్నావా?